హైదరాబాద్ లో ఉచిత కన్సల్టేషన్ మరియు స్క్రీనింగ్ కొరకు ఎవిస్ హాస్పిటల్స్ ని సంప్రదించండి. హలో అండి, నేను డాక్టర్ సందీప్ దాచూరి, కన్సల్టెంట్ ఈఎన్టీ హెడ్ అండ్ నెక్ సర్జన్. ఇవాళ మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడదామండి. కంటి నుండి ఎక్కువగా నీరు కారటం, ఈ టాపిక్ గురించి మాట్లాడదాము. కంటి నుండి ఎక్కువగా నీరు కారే సమస్యలు కొన్ని ఉన్నాయండి. అవి ఎప్పుడు వస్తాయి? కంటి నుండి మామూలుగా ఏంటంటే ఇక్కడ లాక్రిమల్ గ్లాండ్ అని ఉంటుందండి. అక్కడ నుండి ఈ కన్నీరు అనేది ఉత్పత్తి అయ్యి ఈ కన్ను లోపలికి వచ్చి అక్కడ నుండి కొన్ని పైపుల ద్వారా ముక్కులోకి డ్రైన్ అవుతుంది. దాన్ని లాక్రిమల్ సిస్టమ్ అంటాము. అంటే ఈ పై లిడ్ కింద వచ్చేసి అప్పర్ కెనాలిక్యులస్ అని, ఇన్ఫీరియర్ కెనాలిక్యులస్ అని, కామన్ కెనాలిక్యులస్ అని అవన్నీ కలిసి ఒక లాక్రిమల్ డక్ట్లోకి వస్తాయి. అక్కడి నుంచి ముక్కులోంచి మనము మింగేస్తుంటాం, మన కన్నీళ్ళని మనమే మింగేస్తుంటాం. సో ఈ సిస్టంలో ఎక్కడైనా బ్లాకేజెస్ వస్తే ఆ నీరు ఆ పైప్లో ఉండి వెళ్ళలేదు కాబట్టి మనకు ఈ బుగ్గ మీదకి కారిపోతూ ఉంటాయి. ఈ సమస్య ఉన్న వాళ్ళకి ఏమి చేయాలి? ఈ సమస్య 70% మందికి అనటామిక్ ప్రాబ్లమ్స్, అంటే ఈ ట్యూబుల్లో ఏదో ప్రాబ్లం వల్ల వస్తుందండి. పిల్లల్లో అయితే కొంతమందిలో ఈ ట్యూబ్స్ బ్లాకేజ్ ఉంటే యూజువల్లీ ప్రోబింగ్ తోటే ఓపెన్ అయిపోతుంటాయి పిల్లల్లో. యూజువల్లీ అవి కంటి డాక్టర్ చేస్తుంటారండి. 30% ఫంక్షనల్ ప్రాబ్లమ్స్, అంటే ఆ వాల్వులు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల, ఆ పైపింగ్ సిస్టంలో ఉన్న వాల్వులు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అండి. ఈ అనటామిక్ ప్రాబ్లమ్స్ అంటే ఏవైతే పైపులు బ్లాక్ అయిపోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ మనకు సర్జరీతో సక్సెస్ రేట్ బాగుంటుందండి. ఫంక్షనల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో సర్జరీ అంత సక్సెస్ఫుల్ కాదు. సో ఇది ఎలా మనం కనుక్కోగలము? ఏ లెవెల్లో ప్రాబ్లం ఉంది, అనటామికల్ ప్రాబ్లమా, ఏ లెవెల్లో ప్రాబ్లం ఉంది అంటే కంటి డాక్టర్ దగ్గరికి వెళ్తే మనకు సిరంజింగ్ అని చేస్తారండి. సలైన్ని ఈ కన్ను ఈ ఇన్ఫీరియర్ పంక్టమ్ ఉంటుందండి, ఆ చిన్న రంధ్రంలోంచి ఒక చిన్న సిరంజి పెట్టి, పెద్ద నొప్పి అవ్వదు, సిరంజింగ్ అని చేస్తారు. ఆ సిరంజింగ్ చేసిన ఫ్లూయిడ్ మనకి ఆ పైపుల ద్వారా వెళ్ళి గొంతులోకి టేస్ట్ తెలుస్తుందా, లేదు ఇక్కడ నుంచి వాపస్ ఉల్టా వచ్చేస్తున్నాయా అనేది చూస్తారు. అదొకటి. లేదు అంటే ప్రోబింగ్ అంటారండి. ఈ చిన్న ప్రోబ్ ఒకటి బ్లంట్గా ఉంటుంది, దాన్ని ఇందులోంచి పంపించి సాఫ్ట్ స్టాప్ ఉందా, హార్డ్ స్టాప్ ఉందా అని చూస్తారు. అవన్నీ నిర్ధారణ చేసి కంటి డాక్టరు ఈ వ్యక్తికి మనకు ముక్కు ద్వారా కానీ కంటి ద్వారా ఇక్కడ కంటి కింద కానీ కోసి ఆపరేషన్ చేస్తే బెనిఫిట్ అవుతుంది, సర్జరీ చేస్తే బెనిఫిట్ అవుతుంది అని చెబితే అప్పుడు ఆ పేషెంట్కి ఎయిదర్ ఆఫ్థాల్మాలజిస్ట్ చేస్తారండి ఈ సర్జరీ, ఈఎన్టీ డాక్టర్స్ కూడా చేస్తారు. ఈఎన్టీ డాక్టర్స్ మేము ముక్కులోంచి చేస్తామండి. ముక్కులో వెళ్ళి ఈ లాక్రిమల్ శాక్ అని చెప్పాను కదా, ఆ లాక్రిమల్ శాక్ని ముక్కులోండి వెళ్ళి కొంత బోన్ని తీసేసి ఆ సంచిలాగా ఉంటుందండి కన్ను నుండి ముక్కులోకి కనెక్షను. ఆ సంచిని లాక్రిమల్ శాక్ని కంప్లీట్గా ఎక్స్పోజ్ చేసి దాన్ని ఒక వాల్ తీసేస్తామన్నమాట. ఆ మూటకి ఒక వాల్, ఆ మూటను ఓపెన్ చేస్తాం ముక్కులోకి. సో దట్ ఈ కన్నీళ్ళు ఏవైతే ఉత్పత్తి ఆ ట్యూబ్స్లోకి వెళ్తాయో అవి ఈజీగా ముక్కులోకి డ్రైన్ అయిపోవటానికి ఉంటుందండి. ఇలా కాకుండా ఆఫ్థాల్మాలజిస్ట్ ఎక్స్టర్నల్గా చేస్తారండి ఈ సర్జరీని. ఎక్స్టర్నల్గా చేస్తే ఏంటంటే ఇక్కడ స్కార్ వస్తుందండి. మనం ఎండోస్కోపిక్గా ఈఎన్టీ సర్జన్తో చేయించుకుంటే ఇక్కడ స్కార్ వచ్చే అవకాశం ఉండదు, ముక్కులోంచి చేయొచ్చు. అంటే రెండు ఈక్వల్లీ సక్సెస్ఫుల్ ప్రొసీజర్స్ అండి. సో కొంతమందిలో ఈ ప్రాబ్లం మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. అటువంటి పేషెంట్స్లో లేదా కొన్ని స్పెషల్ కేసెస్లో మనము స్టంట్ అనేది ఒకటి వేస్తాము, డీసీఆర్ స్టంట్ అంటాము. అది ఒక చిన్న సిలికాన్ ట్యూబ్ లాగా ఉంటుందండి. మన పాయసం చేస్తే ఒక ట్యూబ్ లాగా ఉంటుంది కదా పాయసం, అలాంటి ఒక ట్యూబ్ కంట్లోంచి ముక్కులో కనెక్షన్ పెడతాము. అది ఒక 6 వారాల నుంచి 8 వారాల తర్వాత తీసేస్తాము. ఆ తర్వాత కంట్లో ఉత్పత్తి అయిన నీరు ఫ్రీగా, ఆ ట్యూబ్స్ బాగా పేటెంట్గా ఉంటాయి కాబట్టి కంట్లో ఉన్న నీరు ముక్కులోకి వెళ్ళిపోయి మనకి ఈ ప్రాబ్లం ఉండదు. థ్యాంక్ యూ.